హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ సిరీస్లో 5th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్కి మిలా మ్యాజరిక్ డాక్టర్ ఆక్టేవియస్ని కలుస్తుంది. ఇతన్ని ఒక బ్రిలియంట్ సైంటిస్ట్ విత్ ఈగో ప్రాబ్లం ఉన్నట్టుగా పోర్ట్రే చేశారు. తను చేయాలనుకున్న ప్రాజెక్ట్ కోసం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న ఆటో ఇలాగా హైటెక్ ఎన్హాన్స్మెంట్స్ని, ఆర్మ్స్ని క్రిమినల్స్కి బ్లాక్ మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ తన దగ్గర ఉన్న మనీతో ఒక పవర్ఫుల్ హెల్మెట్ని ఆటో దగ్గర నుండి కొంటుంది. ఈ హెల్మెట్ పెట్టుకున్న పర్సన్ని ఓవరాల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడంతో పాటు ఫోర్ హెడ్ నుండి లేజర్స్ని షూట్ చేస్తుంది. కట్ చేస్తే పీటర్, నార్మన్ ఆస్బార్న్ అండ్ హెన్రీ కలిసి డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలానో హ్యారీకి స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే పీటర్, హ్యారీ కలిసి పనిచేయడమే అని నార్మన్ ఆస్బార్న్ సజెస్ట్ చేస్తాడు. ఎలాగో తనకి ఆస్కార్ప్లో మేనేజ్మెంట్ వర్క్స్ చాలా ఉంటాయి, వాటిలో నార్మన్ బిజీగా ఉంటాడు. సో అందుకే హ్యారీ అండ్ పీటర్ని టీం వర్క్ చేయమని చెప్తాడు. బట్ పీటర్ ఆ ఐడియాకి అంత కంఫర్టబుల్గా ఉన్నట్టు కనిపించడు. ఇంకోవైపు స్కూల్లో ఫుట్బాల్ కోచ్ లోని లింకన్ టీం కెప్టెన్ అయ్యుండి కూడా ప్రాక్టీస్కి మధ్య సరిగ్గా అటెండ్ అవ్వట్లేదని లెక్చర్ తీసుకుంటాడు. బట్ లోని 110 స్ట్రీట్ గ్యాంగ్లో ఉండటం వలన తన స్టడీస్ అండ్ ఫుట్బాల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు. ప్రతిసారి ఆ గ్యాంగ్ లీడర్ అయిన బిగ్ డోనోవాన్ లోనికి గ్యాంగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడనమాట. బట్ అయితే ఈసారి కోచ్ మాట విని డోనోవాన్ని ఇగ్నోర్ చేసి మ్యాచ్ ప్రాక్టీస్కి వస్తాడు. అదే టైంకి హ్యారీ తన సూపర్ కార్లో పీటర్ని స్కూల్లో డ్రాప్ చేస్తాడు. హ్యారీ నార్మన్ ఆస్బార్న్ సన్ కావడంతో ఆల్రెడీ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా ఉంటాడు. సో మిడ్ టౌన్ హై స్కూల్లో అందరికీ పీటర్ అండ్ హ్యారీ ఫ్రెండ్షిప్ గురించి పెద్ద టాక్ నడుస్తూ ఉంటుంది. అదే రోజు స్కూల్ అయిపోయాక పీటర్ అండ్ నికో మధ్య అవెంజర్స్ మధ్య జరిగిన సివిల్ వార్ టాపిక్ గురించి డిస్కషన్ వస్తుంది. ఎవరు రైట్, ఎవరు రాంగ్ అని. ఈ పాయింట్లో నికో ఒక మాట అంటుంది, మనిద్దరికీ కూడా సూపర్ పవర్స్ ఉంది, మనం కూడా వాళ్ళలాగా టీమప్ అయ్యి విలన్స్ని ఫైట్ చేస్తూ ఉంటే బాగుంటుందని. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాం కదా, నికోకి కామిక్స్లో కొన్ని మ్యాజిక్ అండ్ విజర్డ్ ఎబిలిటీస్ ఉంటాయి అని. దాన్ని ఇలా ఫోర్ షాడో చేస్తున్నారు అనుకోవచ్చు. పీటర్ అండ్ హ్యారీ మధ్య కామ్స్లో కాన్వర్సేషన్స్లో సూట్ కలర్ అండ్ డిజైన్ గురించి డిస్కషన్ వస్తుంది. వైట్ ప్లేస్లో రెడ్ ప్రిఫర్ చేస్తున్నట్టుగా పీటర్ చెప్తాడు. ఇది కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం చూడబోయే స్పైడర్ మ్యాన్ ఒరిజినల్ సూట్ డిజైన్కి ఫోర్ షాడోయింగ్ కావచ్చు. ఆక్టేవియస్ దగ్గర హెల్మెట్ని పర్చేస్ చేసిన మిలా తన ఫ్రెండ్స్ అయిన డిమిట్రీ, రాక్సానా అండ్ మిఖేల్ని ప్రిజన్ నుండి ఎస్కేప్ చేస్తుంది. మిలా ఇప్పుడు తాను యూనికార్న్ అని పిలుచుకుంటుంది. అండ్ ఆమె స్పైడర్ మ్యాన్తో ఫైట్ చేస్తున్న టైంలో డిమిట్రీ అండ్ రాక్సానా ఎస్కేప్ అవుతారు. బట్ మిఖేల్ మాత్రం ఆమె తనను సేవ్ చేసిందన్న లాయల్టీతో అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ ఆ లాయల్టీ ఎంతోసేపు నిలబడదు అనుకోండి. మిలా మిఖేల్ మీద లేజర్ని షూట్ చేయడానికి కూడా హెసిటేట్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ షూట్ చేస్తుంది కూడా. అండ్ స్పైడర్ మ్యాన్ దాన్ని డాచ్ చేసి మిఖేల్ని సేవ్ చేస్తాడు. అండ్ స్పైడర్ మ్యాన్ తన లైఫ్ని సేవ్ చేసినందుకు రిటర్న్ ఆఫ్ ఫేవర్గా మిలాని మిఖేల్ హెల్మెట్ తీసి డిజామ్ చేస్తాడు. ఈ ఫైట్ అయిన తర్వాత నికోకి మూవీకి వస్తానని ఇచ్చిన మాట గుర్తొచ్చి పీటర్ నికో దగ్గరికి వెళ్తాడు. బట్ హ్యారీని కూడా తీసుకుని వెళ్తాడు. బట్ నికోకి అది అంతగా నచ్చినట్లేదు. ఇంకోవైపు 110 స్ట్రీట్ గ్యాంగ్కి స్కార్పియన్ గ్యాంగ్కి ఫేస్ ఆఫ్ అవుతుంది. ఫుట్బాల్ ప్రాక్టీస్లో ఉండాల్సిన లోని డొనోవాన్ కొంచెం ఇన్సిస్ట్ చేయడంతో ఆ ఫైట్కి వెళ్తాడు. ఈ ఫైట్లో స్కార్పియన్ గ్యాంగ్ లీడర్ అయిన మ్యాక్గార్గన్ డొనోవాన్ని చంపడానికి వచ్చినప్పుడు లానియే జంపిన్ అయ్యి సేవ్ చేస్తాడు. అండ్ పోలీసులు రావడంతో అందరూ స్కాటర్ అయిపోతారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుండి డొనోవాన్కి లోనీ మీద లాయల్గా ఉండడా అని డౌట్స్ అన్నీ పోతాయి. అండ్ ఆల్సో లోనికి టామ్ స్టోన్ అని నేమ్ పెడతాడు. ఈ ఫ్యాక్ట్ని కూడా మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.